అందరికీ నమస్కారం. ఏపీఎం లాగిన్లో మనకు లాగిన్ అయిన తర్వాత ఏపీఎం లాగిన్ అయిన తర్వాత సిబిఓ డేటా నందు ట్యాక్స్ కంప్లైంట్ సర్వే అని ఒక ట్యాబ్ పెట్టడం జరిగింది. దీంట్లో విఓ ట్యాక్స్ కంప్లైంట్ సర్వే, అదేవిధంగా ఎంఎస్ ట్యాక్స్ కంప్లైంట్ సర్వే అని రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. విఓ ట్యాక్స్ కంప్లైంట్ సర్వే, ఎంఎస్ ట్యాక్స్ కంప్లైంట్ సర్వే ఎందుకు పెట్టడం జరిగింది అంటే, ఈ మధ్య మన విఓలలో మండల సమాఖ్యలో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువైనప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మన నోటీస్ ఇవ్వడం కానీ, పెనాల్టీస్ చేయడం కానీ, మన అకౌంట్స్ని లాక్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం మన ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. మనకు ఆల్రెడీ 80G కింద ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎగ్జామ్షన్ ఉన్నదాన్ని మనం సబ్మిట్ చేస్తే, ఎగ్జామ్షన్ సబ్మిట్ చేసుకుంటే మనకు ట్యాక్స్ పడకుండా, పెనాల్టీస్ పడకుండా ఉంటుంది. దానికోసమని ప్రతి గ్రామ సంఘంలో ప్యాన్ ఉందా, ప్రతి మండల సమాఖ్యలో ప్యాన్ ఉందా, ట్యాన్ ఉందా, జిఎస్టీ ఉందా అని సర్వే చేయడం కోసం ఈ డేటా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వివో ట్యాక్స్ కంప్లైంట్స్ చూద్దాం. దీంట్లో మనకు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఆ మండలం ఉన్న వివోల పేర్లు అన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ ఒక వివో తీసుకుందాం. ఈ వివో తీసుకున్న తర్వాత ఫస్ట్ వివో నేమ్, దాని కింద యాజ్ పర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రకారం పేరు ఏముంది. అదేవిధంగా ప్యాన్ అవైలబుల్ ఉందా, ఎస్ ఉందంటే ప్యాన్ నంబర్ ఎంట్రీ చేయడానికి అవకాశం వస్తుంది. సో ప్యాన్ నంబర్ ఎంట్రీకి అవకాశం వస్తుంది. లేదు అంటే అక్కడికి ఆగిపోతుంది. నో అంటే ప్యాన్ నెంబర్ ఎంట్రీ చేయడానికి ఆప్షన్ రాదు. ఒక ప్యాన్ ఎంట్రీ ఆప్షన్ వచ్చినాక ప్యాన్ నెంబర్ ఎంట్రీ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది, మనం ఏమైనా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసామా మన గ్రామ సంఘం నుంచి. చేస్తే ఏ ఇయర్ సబ్మిట్ చేసాం ఐఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. చేయకపోతే నో అన్నాం. నో అంటే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది, ఇబ్బంది రాదు. అదేవిధంగా సేమ్ ట్యాన్ ఉందా, ఎస్ అంటే ట్యాన్ నెంబర్ ఎంట్రీ చేయడానికి వస్తుంది. ఆ తర్వాత అసెస్మెంట్ ఇయర్ చేశారా, సబ్మిట్ చేశారంటే అసెస్మెంట్ నాట్ డన్ అంటే క్లిక్ చేసుకుంటే బ్లాక్ అయిపోతుంది. అదేవిధంగా జిఎస్టీ ఎస్ అంటే జిఎస్టీ నెంబర్ ఎంట్రీ చేస్తాం. జిఎస్టీ రిటర్న్ సబ్మిట్ చేశారా, ఫస్ట్ చేశారంటే చేసామంటే ఎస్, లేకపోతే నో వస్తుంది. అదేవిధంగా జిఎస్టీ 2 చేసామంటే అసెట్, లేకపోతే ఏ ఇయర్ ఉంటే చేయాలి. ఈ విధంగా ప్రతి వివోకి సంబంధించి డేటా ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. కాబట్టి ఈ మండల సమాఖ్య అకౌంటెంట్ గారు ఈ డేటా తెప్పించుకొని ఏపీఎం గారి సహకారంతో, సీసీల సహకారంతో ఈ డేటాను ఎంట్రీ చేసి రేపు సాయంత్రం లేదా ఎల్లుండి మధ్యాహ్నంలో కూడా కంప్లీట్ చేయండి. ఇది వివో వారీగా. రెండోది మండల సమాఖ్య వారీగా. సేమ్ అండి, మండల సమాఖ్య నేమ్ తీసుకున్నాం. ఇక్కడ మండల సమాఖ్య పేరు, తర్వాత మండల సమాఖ్య యాజ్ పర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ప్యాన్ సేమ్ పర్టికులర్స్ అండి, ప్యాను, ట్యాను, జిఎస్టీ నంబర్స్ ఈ విధంగా చేసుకొని దయచేసి ఇదంతా కంప్లీట్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మనకు సంస్థకి బలోపేతానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిపిఎం లాగిన్లో కూడా మనకు డిపిఎం లాగిన్లో డేటా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంట్లో జెడ్ఎస్ ట్యాక్స్ కంప్లైంట్స్ అని పెట్టడం జరిగింది. దీనిలో రెండు రకాలుగా ఇచ్చారు, జెడ్ఎస్ ట్యాక్స్ కంప్లైంట్ సర్వే, ఎఫ్పిఓ ట్యాక్స్ కంప్లైంట్ సర్వే. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి. ఒకసారి జెడ్ఎస్ క్లిక్ చేద్దాం. సేమ్ జెడ్ఎస్ కూడా జెడ్ఎస్ పేరు యాజ్ పర్ సర్టిఫికేట్, ప్యాన్ నెంబర్ సేమ్ యాజ్ ఇస్. ప్యాన్ ఉంటే ప్యాన్ నెంబర్ ఎంట్రీకి ఆప్షన్ వస్తుంది. అసెస్మెంట్ చేస్తే లేదు నో అని వస్తుంది. అదేవిధంగా ట్యాన్ ఉంటే ఎస్ అని వస్తుంది. ట్యాన్ నెంబర్ ఎంట్రీ చేస్తాం. అసెస్మెంట్ ఇయర్ చేస్తే ఏ ఇయర్ చేస్తాం. అదేవిధంగా జిఎస్టీ అసెస్మెంట్ డన్ అంటే ఫస్ట్ క్వార్టర్, జిఎస్టీ ఎస్ ఉంటే ఏ క్వార్టర్ చేసాము, జిఎస్టీ చేసాము అది వేసి పెట్టచ్చు. ఈ విధంగా ఉంటే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ డేటాని వితిన్ 2 డేస్లో కంప్లీట్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్.
ఎందుకంటే మనం ఇప్పుడు చార్టెడ్ అకౌంట్ దగ్గర ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ జరగానే మనం ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎఫ్పిఓస్ అండి. ఎఫ్పిఓస్ అంటే మీ మన జిల్లాలో ఉన్న ఎఫ్పిఓ కంపెనీస్ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ జిల్లాలో 3 కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకొని యాజ్ పర్ సర్టిఫికేట్ ఏముంటుందో వస్తుంది. సేమ్ ప్యాన్ అంటే ప్యాన్ నెంబర్ ఎంట్రీ చేస్తాం. రిటర్న్ సబ్మిట్ చేస్తే అసెస్మెంట్ చేసాం, లేకుంటే లేదు. జిఎస్టీ ఉంటే జిఎస్టీ అసెస్మెంట్ చేస్తే జిఎస్టీ నెంబర్ ఎంట్రీ చేస్తాం. అదేవిధంగా ట్యాన్ నెంబర్ ఎంట్రీ చేస్తాం, జిఎస్టీ నెంబర్ ఎంట్రీ చేస్తాం. జిఎస్టీ ఏ క్వార్టర్ సబ్మిట్ చేస్తాం, ఈ విధంగా ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తాం. దయచేసి ఇది డిపిఎం లాగిన్ నేమో జెడ్ఎస్ అండ్ ఎఫ్పిఓస్ది, ఏపీఎం లాగిన్ నేమో విఓస్ అండ్ ఎంఎస్ఎన్ఎస్కి ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ డేటా కంప్లీట్ చేసి త్వరితగతిలో మన ట్యాన్లకు సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేస్తే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ట్యాన్ తీసుకోవడం అవసరం వస్తుంది. ఇది ఫాలోఅప్ చేసి మీ అందరూ కూడా మనకు ట్యాక్స్ పెనాల్టీ పడకుండా రిటర్న్ సబ్మిట్ చేసినందుకు సహాయం అందిస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.